ఇది విశ్వం మీకు సంకేతాలను ఇస్తోందని, మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని మరియు మీ కష్టాలు త్వరలో ఫలిస్తాయని చెబుతుంది. స్నేహితులారా, ఈ వీడియో మిమ్మల్ని వెదుకుతూ వచ్చింది మరియు చివరకు మీకు చేరింది, ఎందుకంటే విశ్వం ఇక ఎక్కువ కాలం వేచి ఉండలేకపోతోంది. అది మిమ్మల్ని ఒక కొత్త ప్రయాణం కోసం పిలుస్తోంది. ఈ వీడియో సాధారణమైనది కాదు మరియు మీరు కూడా సాధారణ ఆత్మ కాదు. అందుకే ఈ వీడియో ఈరోజు మీ ముందుకు వచ్చింది. సరైన సమయంలో మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఎందుకంటే మీ ఆత్మ అలసిపోయింది. మీరు నవ్వుతారు కానీ లోపల ఏదో విరిగినట్లు అనిపిస్తుంది. ప్రతిరోజు మీరు ఏదో కొత్తదాన్ని సాధించాలని ప్రయత్నిస్తారు, కానీ రాత్రి సమయంలో మళ్ళీ అదే శూన్యత. ఎవరికీ ఏమీ అర్థం కాదు, కానీ విశ్వానికి అర్థమవుతుంది. అది అన్నీ తెలుసు, మీ పోరాటం, మీ మౌనం, మీ విరిగిన ఆశలు మరియు మీరు ఎవరికీ చెప్పకుండా చేసిన ఆ ప్రార్థనలు. అందుకే ఈ వీడియో మీ దగ్గరకు వచ్చింది, ఎందుకంటే మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఇంత దగ్గరగా ఉన్నారు, విశ్వం స్వయంగా ముందుకు వచ్చి మీకు సంకేతాలను ఇవ్వడం ప్రారంభించింది. మరియు ఈ సంకేతం ఈ వీడియోనే. ఇప్పటి నుండి కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తారు మరియు ఇలా అనుకుంటారు, అవును, నా కథ ఇక్కడి నుండే మారింది. ఇదే ఆ క్షణం, విశ్వం నా పేరును పిలిచిన క్షణం. ఈ వీడియోనే నన్ను వెదుక్కుంటూ వచ్చింది. అందుకే ఆగకండి. ఇక ముందు చెప్పబోయే విషయాలు మీ జీవిత పదాన్ని మార్చగలవు. ఇవి కేవలం పదాలు కాదు, ఇది శక్తి, ఇది ఒక సందేశం. మరియు మీరు ఇప్పటికీ వింటున్నట్లయితే విశ్వం మిమ్మల్ని స్వీకరించింది. మీకు తెలియకపోవచ్చు, కానీ మీ ఆత్మకు తెలుసు, ఈ క్షణం ముందే నిర్ణయించబడింది. మీరు ఈ వీడియోని ఈ సమయంలో కలవడం, ఇదంతా ముందే రాయబడింది. కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒకటి అకస్మాత్తుగా వస్తుంది, కాని అది అకస్మాత్తు కాదు, అది విధి. దాని చూసిన తర్వాత బహుశా మీకు ఏడుపు వస్తుంది లేదా ఒక శాంతిని అనుభవిస్తారు, ఎందుకంటే మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తిస్తుంది. మీరు పోరాటం యొక్క ఆ మలుపులో ఉన్నారు, అక్కడి నుండి విజయం ప్రారంభమవుతుంది. అవును, మీరు చాలా ఒంటరితనం నుండి గడిచారు, మీ భావోద్వేగాలు చాలా అనుస్నీడయ్యాయి, కాని ప్రతి బాధ మిమ్మల్ని ఆ అద్భుతం కోసం సిద్ధం చేసింది. అది ఇప్పుడు కేవలం కొన్ని నెలల దూరంలో ఉంది. మీ సమయం మారబోతోంది, కాని ఒక షరతు ఉంది. మీరిప్పుడు మీ పాత భయాలు, సందేహాలు, గాయాల నుండి విముక్తి పొందాలి. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేతులతో వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదు, కాని అది మీ చేతులను అందుకొని నడుస్తుంది, మీరు మీ పట్టును సడలించినప్పుడు మాత్రమే. ఆ భయాలు, సందేహాలు మిమ్మల్ని ఆపిన వాటి నుండి. ప్రతిసారి మీరు వదిలేయాలని ఆలోచించినప్పుడు, ప్రతిసారి మీరు బహుశా ఇది నా విధిలో లేదు అని అనుకున్నప్పుడు, అదే సమయంలో విశ్వం మీకోసం ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. మీకు త్వరలోనే అది లభిస్తుంది. దాన్ని మీరు ఎప్పుడూ అడగనిది కూడా, ఎందుకంటే మీరు కేవలం సహనం చేశారు, అడగలేదు. మరియు విశ్వం అలాంటి హృదయాలను ఎప్పుడూ ఖాళీగా తిరిగి పంపదు. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. కాబట్టి పాత పుస్తకాన్ని మూసివేయండి, మిమ్మల్ని విచ్ఛిన్నం చేసిన వ్యక్తిని క్షమించండి, చేజారిపోయిన ఆ అవకాశాన్ని వదిలేయండి. ఎందుకంటే విశ్వం ఇప్పుడు స్వయంగా మీ దగ్గరకు వస్తోంది, కొత్త అవకాశాలతో, కొత్త సంబంధాలతో, కొత్త ఆరంభాలతో. ఈ వీడియో ఆ కొత్త ప్రపంచానికి తొలి ద్వారం. అక్కడ మీరు ఓడిపోవడం కాదు, మీలో దాగి ఉన్న కాంతిని గుర్తిస్తారు. ఈ సందేశం కేవలం మీకోసం రూపొందించబడింది. కాబట్టి మీ కళ్ళు చెమ్మగిల్లినా లేదా మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నా, మీరు ఇప్పుడు ఆ శక్తితో అనుసంధానమయ్యారని తెలుసుకోండి. అది మీ జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతోంది. ఇప్పుడు మీతో మీరొక వాగ్దానం చేసుకోండి, మీరు అర్హత పొందిన జీవితాన్ని స్వీకరిస్తారు. మీరు మిమ్మల్ని ఆపడం మానేస్తారు మరియు విశ్వం మీ ముందు తీసుకువచ్చే ప్రతి అవకాశాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే విశ్వం పిలిచినప్పుడు ఆలస్యం జరిగినా చీకటి మాత్రం ఉండదు. మీకు రాబోయే కాలంలో అలాంటి సంయోగాలు కనిపిస్తాయి, ఇవి ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. మీ పెరుగుదలకు కారణమయ్యే వ్యక్తులు మీకు కలుస్తారు, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలు లభిస్తాయి. మీరు ఒక మార్పు యొక్క అంచులో ఉన్నారు. విజయం మీకు దూరంగా కాదు, అది చాలా సమీపంలో ఉంది. కేవలం ఆ నమ్మకం యొక్క దూరం, దాన్ని మీరు చాలా కాలం నుండి కోల్పోయారు. ఇప్పుడు విశ్వం మిమ్మల్ని కనుగొన్నప్పుడు మీరు మళ్ళీ మిమ్మల్ని మీరు కోల్పోరు. మీలో ఉన్న ఆ గొంతును వినండి, అది ఇలా చెబుతోంది, సిద్ధంగా ఉండు, ఎందుకంటే నీకంటే ఎవ్వరూ దీనికి అర్హులు కాదు. మీరు మీ కళ్లను దొంగలించారు, కాని విశ్వం నిన్ను నిరంతరం చూస్తూ ఉంది. మీరు అనుకున్నారు, అంతా అయిపోతోంది, కాని అదే సమయంలో దైవిక శక్తి మీకోసం ఏదో కొత్తది సృష్టిస్తోంది. ఆ కలలు, మీరు దాదాపు వదిలేసినవి, ఆ ప్రార్థనలు, అవి అసంపూర్తిగా అనిపించినవి,
ఇప్పుడు అవి అన్నీ మిమ్మల్ని ఒక కొత్త యుగం వైపు లాగుతున్నాయి. అది ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. విజయం అనేది యాదృచ్ఛికం కాదు, అది లోపల నుండి సిద్ధమవుతుంది. ఆ బాధలో, ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో. అక్కడ మీరు మరియు విశ్వం తప్ప ఎవరూ ఉండరు. మీరు ఈ ప్రయాణాన్ని నడిచారు, శబ్దం చేయకుండా, ఫిర్యాదు చేయకుండా. ఆ చీకటిలో కూడా మీరు కాంతిని పట్టుకున్నారు. అందుకే ఇప్పుడు విశ్వం నిర్ణయించింది, మిమ్మల్ని ఆపేవాళ్లు ఎవరూ ఉండరు. ఇప్పుడు రాబోయే నెలల్లో మీకు అలా అనిపిస్తుంది. ఏదో అదృష్ట శక్తి మీకు ప్రతి మలుపులో సహాయం చేస్తోంది. మీరు ఏది అడగకముందే ఎవరో మీ అవసరాన్ని అర్థం చేసుకుంటారో. మీరు ఏది ఆలోచిస్తే అది స్వయంగా మీ ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీరు ఇప్పుడు విన్నవి కేవలం పదాలు కాదు, ఇది ఒక హెచ్చరిక, ఒక సిద్ధం, ఒక వరం. మిమ్మల్ని తక్కువ చేసి చూసినవాళ్లు, మిమ్మల్ని చిన్నగా భావించినవాళ్లు, ఇప్పుడు వాళ్లు చూస్తారు విశ్వం మీతో ఎలా నిలబడిందో. మీలో ఒక శక్తి ఉంది, దాన్ని ఈ ప్రపంచం ఎన్నడూ చూడలేదు. కాని విశ్వం ఎప్పుడూ చూస్తూ ఉంది. ఇప్పుడు మీరు అదిగా మారాలి. దానికోసం మీరు జన్మించారు. ఇప్పుడు మీరు లేచి నిలబడాలి, ఆ కలలను వాస్తవంగా మార్చడానికి. ఇంతవరకు కేవలం కళ్లలో తిరిగినవి. ఈ క్షణంలో మీకు అనిపించవచ్చు, మీ దగ్గర ఏమీ లేదు అని. కాని నిజమేమిటంటే, మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మీ దగ్గర విశ్వం యొక్క అనుమతి ఉంది. మీరు మీపై, మీ శక్తిపై, మీ కలలపై నమ్మకం పెట్టడం ప్రారంభించిన వెంటనే ప్రతి ద్వారం తెరుచుకుంటుంది. మరియు ప్రతిసారి మీరు ఆలోచించినప్పుడు, నిజంగా ఇదంతా నాకోసమే అని జవాబు వస్తుంది. అవును, కేవలం మరియు కేవలం నీకోసమే. ఎందుకంటే ఈ వీడియో దైవిక శక్తి ద్వారా మీ దగ్గరకు వచ్చింది. ఇదే ఆ క్షణం. ఇక్కడి నుండి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఒక అధ్యాయం, అందులో మీరు కేవలం జీవించడం కాదు, పూర్తిగా వికసిస్తారు. ఇప్పుడు మీరు అలసిపోయినప్పుడల్లా ఈ క్షణాన్ని గుర్తు చేసుకోండి. విశ్వం మిమ్మల్ని కనుగొన్న క్షణం, మరియు ఇలా చెప్పింది, ఇప్పుడు నీ సమయం వచ్చింది. ఇప్పుడు మీ చుట్టూ ఒక్కసారి గమనించండి. గత కొంతకాలంగా కొన్ని విషయాలు వింతగా జరుగుతున్నాయని మీరు గమనించారా? ఉదాహరణకు, అకస్మాత్తుగా కొంతమంది మీ జీవితం నుండి దూరమయ్యారు. వాళ్ళు కేవలం మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. లేదా ఒక పాత సమస్యకు పరిష్కారం స్వయంగా మీ ముందొచ్చింది. లేదా కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా మీ గుండె ఆందోళన చెందుతుంది, మరియు అకస్మాత్తుగా ఒక ఉపశమనమనిపిస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు, ఇవి సంకేతాలు. విశ్వం మిమ్మల్ని రాబోయే విజయం కోసం సిద్ధం చేస్తోందని సంకేతాలు. ఈ విషయాలు వినడానికి చిన్నవిగా అనిపించవచ్చు, కాని వీటిలోనే మీ పెద్ద మార్పు దాగి ఉంది. ప్రతిసారీ మీరు మీ కష్టానికి ఏమీ సాధించలేకపోయినప్పుడు విశ్వం ఆ వైఫల్యాన్ని ఒక మెట్టుగా ఉపయోగించింది. దాని సహాయంతో మీరిప్పుడు ఎత్తుకు ఎక్కబోతున్నారు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీకు కొన్ని స్పష్టమైన అనుభవాలు కలుగుతాయి. ఒకరోజు మీరు ఉదయం లేచి, ఈరోజేదో విభిన్నంగా ఉంది అని అనిపిస్తుంది. ఎటువంటి ఆందోళన ఉండదు, ఎటువంటి గందరగోళము ఉండదు. మీరు మిమ్మల్ని తేలికగా అనుభవిస్తారు. ఏళ్ల తరబడి మోసిన భారం రాత్రికి రాత్రే ఎవరో తీసివేసినట్లు. మరియు ఆ రోజు నుండే మీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీకు దూరంగా ఉన్న అవకాశాలు, అవి స్వయంగా మీ వద్దకు రావడం ప్రారంభిస్తాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. మిమ్మల్ని గతంలో విస్మరించిన వాళ్లు ఇప్పుడు మిమ్మల్ని గుర్తించడం ప్రారంభిస్తారు. మరియు అన్నిటికంటే ముఖ్యంగా, మీలో ఒక శాంతి వస్తుంది. అది ఇలా చెప్తుంది, మీరు సరైన దారిలో ఉన్నారు. ఇదే విశ్వం యొక్క జాదు. ఇప్పుడొక పని చెయ్యండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. కొన్ని క్షణాల పాటు మీ కళ్లను మూసుకొని, మరియు ఒక శక్తి మీ చుట్టూ తిరుగుతున్నట్టని అనుభవించండి. అది మిమ్మల్ని సముదాయిస్తోంది, ధైర్యమిస్తోంది. ఇలా చెప్తోంది, ఇప్పుడు నీవు ఒంటరివి కాదు, ఇప్పుడు మేము నీతో ఉన్నాము. ఈ విశ్వశక్తిని అనుభవించండి. మీ గుండె భయపడినప్పుడల్లా, భయం సతమతైనప్పుడు ఈ క్షణాన్ని గుర్తుచేసుకోండి. విశ్వం స్వయంగా వచ్చి మీకు ఈ సందేశాన్నిచ్చిన క్షణం. ఎందుకంటే విజయం అనేది బయట నుండి వచ్చే వస్తువు కాదు, అది లోపల నుండి పుడుతుంది. మరియు ఇప్పుడది లోపల నుండి మిమ్మల్ని పిలుస్తోంది, ఆ రోజు కోసం సిద్ధం చేయడానికి. ఆ రోజు మీరు మీ జీవితంలో అత్యంత అందమైన దౌడుని జీవిస్తారు. ఇప్పుడు ఈ వీడియో ముగియబోతోంది. కాబట్టి ఒక విషయాన్ని మీ హృదయంలో నాటుకోండి. మీ సమయం వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే విశ్వం స్వయంగా మీతో నడుస్తోంది. మీరు ఇప్పటివరకు భరించిన ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి కష్టం ఇప్పుడవన్నీ ఫలితాన్నివ్వబోతున్నాయి. మీరు కోల్పోయిన దాన్ని తిరిగి పొందబోతున్నారు. మరియు అంతకంటే ముఖ్యంగా, మీరు ఎప్పుడూ అడగని దాన్ని కూడా పొందబోతున్నారు. కాబట్టి ఈ సందేశాన్ని కేవలం వినడంతో ఆగకండి. దాన్ని మీ లోపల జీర్ణించుకోండి. మీలో నిజమైన ఉద్దేశముంది. మీరు ఎప్పుడైనా హృదయపూర్వకంగా కేవలం ఒక అవకాశం దొరికితే అని అనుకున్నట్లయితే, ఈ వీడియో, ఈ సందేశం,
ఈ విశ్వం యొక్క భాష ఈరోజు కేవలం మీకోసమే. ఎందుకంటే విశ్వం ఇలా చెప్తోంది, ఈసారి ఉద్యోగం నీదే. నా మాటను విస్మరించకు. మీరు కష్టపడ్డారు, విశ్వానికది తెలుసు. రాత్రులు మేల్కొని చదివారు, పరీక్షలు రాశారు, ఇంటర్వ్యూలకు హాజరయ్యారు, ఫలితాల కోసం ఎదురుచూశారు. కాని మీకు తెలుసా, కష్టం అప్పుడు ఫలిస్తుంది, ఆ కష్టానికి విశ్వం యొక్క దిశ దొరికినప్పుడు. ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా తయారు చేస్తారు. ఒకరు ఎంపికవుతారు, మరొకరు వెనుకబడతారు. ఎందుకు? ఎందుకంటే వెనుకబడిన వ్యక్తి కేవలం పుస్తకాల్లో మునిగిపోతాడు, కాని ఎంపికైన వ్యక్తి విశ్వంతో అనుసంధానమై నడుస్తాడు. ఈ వీడియో ఏ షార్ట్కట్ గురించి కాదు, ఇది కష్టం మరియు మేనిఫెస్టేషన్ మధ్య ఉండే సినర్జీ గురించి. విశ్వం అప్పుడే మీతో సహకరిస్తుంది, మీరు మీకు స్వయంగా సహాయం చేసుకున్నప్పుడు. మీరు 6 గంటలు చదివితే 1 నిమిషం తీసుకోండి. మీ మనసులో ఇలా చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను, నాకు నా కోరిన ఉద్యోగం లభిస్తోంది. ఈ 1 నిమిషం నమ్మకం మీ 6 గంటల కష్టానికి రెక్కలు తొడుగుతుంది. విశ్వం మీ శక్తిని బలపరుస్తుంది. మీరు కష్టపడుతున్నప్పుడు పదే పదే నాకు తెలుసు, ఇది నాదే అని చెబితే విశ్వం స్వయంగా మార్గాలను తొలగిస్తుంది, వ్యక్తులను మారుస్తుంది, సమయాన్ని మారుస్తుంది, మరియు మీరు జన్మించిన చోటికి మిమ్మల్ని చేరుస్తుంది. ఈరోజు సందేశమిదే, కష్టపడండి, కాని దాన్ని విశ్వంతో అనుసంధానమై చెయ్యండి. ఒక రైతు పొలంలో విత్తనాలు నాటినట్లు. కాని ప్రతిరోజూ ఆకాశం వైపు చూస్తాడు, వర్షం కోసం. అతను ప్రార్థిస్తాడు. అతనికి తెలుసు, విత్తనం ఒక్కటే ఏమీ చెయ్యలేదు, దానికి మట్టి కావాలి, నీరు కావాలి, సూర్యకాంతి కావాలి, మరియు ఇవన్నీ విశ్వం యొక్క యజమాని. మీరు కూడా అలాగే మీ కష్టం యొక్క విత్తనాన్ని నాటారు. ఇప్పుడు దానికి విశ్వం యొక్క శక్తి కావాలి. ఇప్పుడు మీ కష్టాన్ని వేగంగా ఫలితంగా మార్చగల ఒక టెక్నిక్ను తెలుసుకోండి. దీన్ని రోజూ కేవలం 5 నిమిషాలు చెయ్యాలి. ముందుగా ఒక నిశ్శబ్ద ప్రాంతంలో కూర్చోండి. మీ కళ్లను మూసుకోండి. మీ మనసులో కేవలం ఒక వాక్యం చెప్పండి, నేను నా కోరిన ఉద్యోగాన్ని సాధించాను, ధన్యవాదాలు విశ్వం. దీన్ని మీకు నచ్చినన్నిసార్లు పునరావృతం చెయ్యండి. ప్రతిసారి అనుభవించండి, మీరు మీ ఆఫర్ లెటర్ను చేతిలో పట్టుకున్నట్లు, మీ కుటుంబం సంతోషంగా ఉన్నట్లు, మీరు మీపై గర్వపడుతున్నట్లు. చెప్పిన తర్వాత 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. కేవలం అనుభవించండి, ఇదంతా నిజంగా జరుగుతోందని. ఇది ఏ తాయెత్తు కాదు, ఏ తాంత్రిక క్రియ కాదు. ఇది మీ మనస్సును విశ్వం యొక్క ఫ్రీక్వెన్సీకి అనుసంధానం చేసే పద్ధతి. మీరు పదే పదే ఇది జరగడం లేదు, నేను అదృష్టవంతుణ్ణి కాదు, ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటే విశ్వం మీ ఆ భావనను సత్యంగా మారుస్తుంది. కాని మీరు కేవలం 5 నిమిషాలు మిమ్మల్ని నమ్మకంతో నింపుకుంటే విశ్వం మీ జీవిత చిత్రాన్ని మారుస్తుంది. గుర్తుంచుకోండి, నిరంతరం కష్టపడేవాళ్లు మరియు విశ్వంతో అనుసంధానమై ఉండేవాళ్లని ఎవ్వరూ ఆపలేరు. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది ఏ మోటివేషన్ కాదు, ఇది విశ్వసత్యం. అలాంటి ఎన్నో విజయగాథలు ఉన్నాయి. వాళ్లు మేనిఫెస్టేషన్తో పాటు చాలా కష్టపడి తమ ఉద్యోగాలను సాధించారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ కష్టం ఇప్పటికే కొనసాగుతోంది, కాబట్టి ఇప్పుడు కేవలం విశ్వాన్ని జోడించాలి. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నదేమిటంటే, మీ కష్టంతో పాటు విశ్వంతో అనుసంధానమైతే ఫలితాలు కేవలం రావు, సమయానికి ముందే కూడా రావచ్చు. కాని ప్రశ్న ఏమిటంటే, విశ్వం ఇప్పుడు మీకు ఉద్యోగం ఇవ్వబోతోందని ఎలా తెలుసు? రండి తెలుసుకుందాం. 5 సంకేతాలు ఉన్నాయి, అవి మీకు ఉద్యోగం రాబోతోందని చెప్తాయి. 1. అకస్మాత్తుగా లోపల శాంతి అనుభవించడం. ఎటువంటి కారణం లేకుండా మీ మనసు శాంతిగా ఉంటుంది. ఒకప్పుడు ఏ పరీక్ష లేదా ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తే ఆందోళన కలిగేది, అదే ఆలోచనతో మీ మనసిలా చెప్తుంది, అంతా సరిగ్గా ఉంటుంది. ఇది మొదటి మరియు అత్యంత ఖచ్చితమైన సంకేతం, విశ్వం ఇప్పుడు పనిచేస్తోందని. 2. కలల్లో జాబ్కి సంబంధించిన విషయాలు రావడం. మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూ ఇస్తున్నట్లు, ఫలితం వస్తున్నట్లు, లేదా ఆఫీసులో కూర్చున్నట్లు కలల్లో చూడడం. విశ్వం కలల ద్వారా మొదటగా భవిష్యత్తు యొక్క ఝలకిస్తుంది. 3. పదే పదే సమయాన్ని చూడడం. ఉదాహరణకు 111, 555, 222 వంటి ఏంజల్ నంబర్లు. ఇవి మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పడానికి వస్తాయి. మీరు ఈ సంఖ్యలను పదే పదే చూస్తున్నట్లయితే దైవిక శక్తులు మీ చుట్టూ ఉన్నాయని అర్థం. 4. మనసులో పదే పదే ఒక ఆలోచన రావడం, ఈసారి నాదే. మీరు బహుశా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉండొచ్చు, కాని ఈసారి మీరు మీతో మీరు ఇలా అనుకుంటారు, ఈసారి ఏదో విభిన్నంగా ఉంది, ఈసారి ఎంపిక జరగాల్సిందే. ఈ వైబ్ యాదృచ్ఛికంగా రాదు, ఇది విశ్వం నుండి వచ్చే ఇన్నర్ డౌన్లోడ్. 5. చుట్టూ ఉన్నవాళ్లు అకస్మాత్తుగా సానుకూలంగా మాట్లాడడం. ఎవరైనా ఇలా అంటారు, ఈసారి నువ్వు తప్పకుండా ఎంపికవుతావు, లేదా నాకు నమ్మకం ఉంది, ఈసారి నీ సెలక్షన్ జరుగుతుంది. విశ్వం ఇతరుల ద్వారా మీ నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు ఈ సంకేతాలలో 2 లేదా అంతకంటే ఎక్కువ అనుభవించినట్లయితే
మీరు అదృష్టవంతులని ఆలోచించకండి. మీరు ఇప్పుడు ఎంపికైన వారని అర్థం చేసుకోండి. పదే పదే రిజెక్షన్ జరిగితే ఏం చెయ్యాలి? మొదటి విషయం, రిజెక్షన్ ఎప్పుడూ చివరి జవాబు కాదు. బహుశా మీరు కష్టపడి ఉండవచ్చు, కాని మీలో ఏదో ఒక పరిమిత నమ్మకం ఉండి ఉండవచ్చు. ఉదాహరణకు, నాలాంటి వాళ్ళు అరుదుగా ఎంపికవుతారు, లేదా నా కుటుంబానికి నేను ఎంత పోరాడుతున్నానో తెలియదు. విశ్వం మొదట ఇలాంటి నమ్మకాలను శుద్ధి చేస్తుంది. ఎందుకంటే మీకు ఉద్యోగం లభించినా మీ మనసు లోపల విరిగిపోయి ఉంటే మీరు దాన్ని నిర్వహించలేరు. అందుకే ప్రతి రిజెక్షన్తో విశ్వం ఇలా చెబుతుంది, నిన్ను నీవు చేరుకోగల ఆ స్థానం కోసం నేను సిద్ధం చేస్తున్నాను. ఇప్పటినుండి ఒకవేళ మళ్లీ ఫలితం నెగటివ్గా వచ్చినా కేవలం 3 పదాలను మీతో మీరు చెప్పండి. ప్రాసెస్ నడుస్తోంది. అంటే ఉద్యోగం ఇంకా రాలేదు, కాని విశ్వం యొక్క ప్రక్రియ కొనసాగుతోంది. చివరిగా మరియు అత్యంత ముఖ్యమైన విషయం, విశ్వం ఎప్పుడూ కష్టాన్ని విస్మరించదు. ప్రతి కన్నీరు, ప్రతి చెమట చుక్క, ప్రతి నిద్రలేని రాత్రి, ప్రతిరోజు మీరు నేను అలసిపోయాను కాని ఆగలేను అని అనుకున్నప్పుడు విశ్వం ఇదంతా చూస్తుంది. మరియు ఒక సమయం వస్తుంది, మీ కష్టం మరియు మీ నమ్మకం ఒకేసారి కలిసినప్పుడు ఆ రోజు ఆ అద్భుతం జరుగుతుంది. దాన్ని మీరు ఒకప్పుడు కేవలం కలగా భావించారు. ఈరోజు విశ్వం కేవలం ఇలా చెబుతోంది, నీ కోరిక వినబడింది, నీ పేరు నా జాబితాలో ఉంది, నువ్వు కేవలం నడవడం కొనసాగించు, ఈసారి ఉద్యోగం నీదే. మరియు ఇంకా ప్రతిరోజూ ఈ అఫర్మేషన్ చెప్పండి, నేను ప్రతిరోజూ నన్ను మెరుగుపరుచుకుంటున్నాను, విశ్వం నా కష్టాన్ని చూస్తోంది, నా ఉద్యోగం నావైపు వస్తోంది, మరియు నేను దాన్ని స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. మీరు ఈ వీడియోను కేవలం మోటివేషన్గా చూస్తే మీరు బాగా అనుభవిస్తారు, కాని దీన్ని ఒక సందేశంగా అర్థం చేసుకుంటే మీ జీవితం నిజంగా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు, విశ్వం మీతో ఉంది. మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు విన్నట్లయితే నమ్మండి, ఇది యాదృచ్ఛికం కాదు. విశ్వం మిమ్మల్ని ఈ సందేశం వరకు చేర్చింది. ఎందుకంటే ఇప్పుడు మీ కష్టం ఫలించే సమయం వచ్చింది, మీ ఎదురుచూపు ముగిసే సమయం వచ్చింది. కామెంట్ బాక్స్లో ఇలా రాయండి, నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వం మీ ప్రతి కష్టాన్ని అనుభవిస్తోంది. మీరు భరించిన బాధ బహుశా చాలామంది భరించి ఉండకపోవచ్చు. మీ కళ్లల్లో వచ్చిన కన్నీళ్లు వృధా కావు. మీ బుగ్గలపై జారిన ప్రతి కన్నీటి లెక్క విశ్వం వద్ద ఉంది. అందుకే ఈరోజు విశ్వం స్వయంగా మీకు దగ్గరగా రావాలని నిర్ణయించింది. తద్వారా మీ సమస్యలు ముగియబోతున్నాయని మీరు తెలుసుకోవాలి. విశ్వం మీతో ఇలా చెబుతోంది, ఇప్పుడు సమయం వచ్చింది. మీ జీవితంలో మార్పు రాబోతోంది. ఒక మార్పు, అది మీరు గడిచిన బాధల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. మీరు భరించిన కష్టాలు మిమ్మల్ని బలహీనం చేయడానికి కాదు, మిమ్మల్ని బలపరచడానికి. విశ్వం ఇలా చెబుతోంది, నీవు ఒంటరివి కాదు, నేను నీతో ప్రతి అడుగులో ఉన్నాను. విశ్వం మీతో ఒక వాగ్దానం చేస్తోంది, మీ జీవితంలో ఇప్పుడు సంతోషాల సమయం రాబోతోంది. మీరు ఏడ్చిన ప్రతి క్షణానికి లెక్క తీరబోతోంది. మీ ఓపిక పరీక్ష ఇప్పుడు ముగిసింది. మీరు చాలా కష్టాలను భరించారని అనిపిస్తోందా? ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదని అనిపించిందా? మీ గుండె బరువెక్కినట్లు అనిపించిందా? స్నేహితులారా, ఈ ప్రశ్నలన్నీ విశ్వం విన్నది, మరియు ఇప్పుడది మీకు చెప్పడానికి వస్తోంది. మీ సమస్యల పరిష్కారం చాలా దగ్గరలో ఉంది. విశ్వం తెలుసు, మీరు గతం కొంతకాలంగా చాలా ఇబ్బంది పడ్డారు. బహుశా మీరు చాలా కోల్పోయి ఉండవచ్చు, మరియు ఇప్పుడు ఏమీ సరిదిద్దలేమని అనిపించవచ్చు. కాని స్నేహితులారా, ఇప్పుడే మీ కష్టాలు ముగియబోయే సమయం. మీరు మీ జీవితంలో అత్యంత కష్టమైన దశ నుండి గడుస్తున్నారు. కాని ఇదే ఆ మలుపు. ఇక్కడి నుంచి మీ జీవిత ప్రయాణం మారబోతోంది. మనం బాధలతో చుట్టుముక్కుపోయినప్పుడు ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయో మనకు అర్థం కాదు. కాని నమ్మండి, ప్రతి బాధ, ప్రతి దుఃఖం వెనుక ఒక కారణం ఉంటుంది, మరియు ఆ కారణం మీ జీవితాన్ని మెరుగుపరచడం. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. విశ్వం మీకు ఈ సందేశాన్ని ఇస్తోంది, ఇదంతా మీ మంచి కోసమే జరుగుతోంది. ఇప్పుడు సమయం వచ్చింది, మీ జీవితంలో మార్పు రాబోతోంది. ఒక దీపం చీకట్లో కాంతిని వ్యాపింపచేసినట్లు మీ జీవితంలో సంతోషాలు మరియు విజయానికి కాంతి రాబోతోంది. మీరు కోల్పోయినవన్నీ ఇప్పుడు తిరిగి రాబోతున్నాయి. మిమ్మల్ని వదిలి వెళ్లినవారు తిరిగి వస్తారు, మరియు మీరు కన్న ద్రెమలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి. విశ్వం యొక్క ఈ సందేశం మీకు ఇలా చెప్పడానికి,
ప్రతిదానికి ఒక సరైన సమయం ఉంటుంది, మరియు ఇప్పుడు ఆ సరైన సమయం మీ జీవితంలో రాబోతోంది. మీరు ఎన్ని పోటాటాలు ఎదుర్కొన్నారు, అవన్నీ మిమ్మల్ని రాబోయే సంతోషాలను బాగా అర్థం చేసుకోగలిగేలా, వాటిని పూర్తిగా అభినందించగలిగేలా సిద్ధం చేశాయి. మీ జీవితంలో వచ్చిన సమస్యలు మీ ఆత్మగౌరవం మరియు నమ్మకాన్ని పెంచడానికి వచ్చాయి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉందని, కాని నిజానికి విశ్వం మిమ్మల్ని ఈ అన్నింటికీ సిద్ధం చేసింది. తద్వారా మీరు పెద్ద సవాళ్లను ఎదుర్కోగలరు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీరు మీ పూర్తి శక్తిని గుర్తించే అవకాశం లభిస్తుంది. విశ్వం మీకు ఇలా చెబుతోంది, మీ జీవితంలో ఇప్పుడు ఎటువంటి కొరత ఉండదు. మీరు ఎప్పుడూ విజయవంతం కాలేరని భావించినవాళ్లు ఇప్పుడు మీ విజయం ముందు తలవంచుతారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీరు ఎప్పుడూ కోరుకున్నా ప్రతిదాన్ని పొందబోతున్నారు. ఒకప్పుడు మీకు ఏమీ లేదని అనిపించింది, కాని ఇప్పుడు మీరు చూస్తారు మీ కష్టం ఫలితాన్నివ్వబోతుంది. మీ కలలు మీ లక్ష్యాలను సాధించే సమయం వచ్చింది. విశ్వం యొక్క ఈ సందేశం మీకు ఇంకా ఒక విషయాన్ని గుర్తుచేస్తోంది. మీరు ఒంటరిగా లేరు. దైవం యొక్క కృపతో మీ వద్ద అసంఖ్యాక ఆశీర్వాదాలు ఉన్నాయి. మీకు లభిస్తున్న ఆశీర్వాదాలను ఆస్వాదించండి. ఇప్పుడు సమయం వచ్చింది, వాటిని ఉపయోగించి మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి. విశ్వం ఎప్పుడూ మీతో ఉంటుంది, మీరు అనుభవించినా చెయ్యకపోయినా. అది ఎప్పుడూ మీ ప్రతి అడుగునో చూస్తుంది, మీ కష్టాన్ని అర్థం చేసుకుంటుంది, మరియు ఇప్పుడు అది మీతో నిలబడింది. మీరు ఇప్పుడు మీ గుర్తింపును పూర్తిగా స్వీకరించాలి మరియు ముందుకు సాగాలి. ఈ సందేశం మీకు ఇలా గుర్తుచేస్తోంది, మీరు మీపై నమ్మకం ఉంచితే ఏదీ అసాధ్యం కాదు. మీ నమ్మకమే మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరుస్తుంది. మీ నమ్మకం బలంగా ఉన్నప్పుడు విశ్వం కూడా మీతో కలిసి పనిచేస్తుంది. మీరు కేవలం మీ హృదయాన్ని వినాలి మరియు సరైనది అని అనిపించేది చెయ్యాలి. మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే దాన్ని తొలగించండి, ఎందుకంటే ఇప్పుడు మీరు మీపై నమ్మకం ఉంచాల్సిన సమయం. ఈ సందేశం మీకు ఇలా చెబుతోంది, భయం మరియు సంకోచం కేవలం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి. విశ్వం మీకు మీ జీవితంలో ముందుకు సాగడానికి పూర్తి అవకాశాన్ని ఇస్తోంది. ఇప్పుడా సమయం వచ్చింది. మీరు మీ కలలను సాకారం చేసుకోవడానికి అడుగులు వెయ్యాలి. ఏ స్థితిలోనూ మిమ్మల్ని మీరు బలహీనంగా భావించకూడదు, ఎందుకంటే ఇప్పుడు మీరు పూర్తిగా సామర్థ్యం కలిగినవారు. స్నేహితులారా, ఇది మీ జీవితంలో మార్పు రాబోయే సమయం. మీరు భరించిన అన్ని కష్టాలు, అన్ని సమస్యలు, ఇప్పుడు అవన్నీ ముగియబోతున్నాయి. మీరు నమ్మకం ఉంచాలి మరియు ఈ మార్పును స్వీకరించాలి. విశ్వం మీకు ఇంకా ఒక విషయాన్ని చెబుతోంది, మీ ప్రయాణంలో వచ్చే ఏ సమస్యలైనా అవి కేవలం మిమ్మల్ని బలపరచడానికే. మీ ప్రతి ప్రయత్నం, ప్రతి పోరాటం మిమ్మల్ని మరింత దృఢంగా, ధైర్యవంతంగా చేస్తుంది. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే మీ లక్ష్యానికి చేరడానికి అవసరమైన అన్ని సామర్థ్యాలు మీలో ఉన్నాయని అర్థం. మీ జీవితంలో రాబోయే అన్ని మంచి విషయాలు, సంతోషాలు ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాయి. విశ్వం మీకు ఈ సందేశాన్ని ఇస్తోంది, మీరు ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి. ఇప్పుడు మీరు మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని గుర్తించి ముందుకు సాగాలి. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు విన్నారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. విశ్వం మిమ్మల్ని ఈ సందేశం వరకు తీసుకువచ్చింది, ఎందుకంటే ఇప్పుడు మీ కష్టం ఫలించే సమయం వచ్చింది. మీ ఎదురుచూపు ముగిసే సమయం వచ్చింది. కాబట్టి ఈ సందేశాన్ని మీ హృదయంలో లోతుగా నాటుకోండి. మీరు సిద్ధంగా ఉన్నారని, మీరు అర్హులని విశ్వం యొక్క ఈ సందేశం మీకు చెబుతోంది. ఇప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకోండి. మీ లోపల ఉన్న శక్తిని అనుభవించండి. విశ్వం మీతో ఉంది, మరియు ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం యొక్క ప్రారంభం. మీరు ఇప్పుడు కేవలం జీవించడం కాదు, పూర్తిగా వికసించబోతున్నారు. మీ కలలను, మీ లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే విశ్వం మీతో నడుస్తుంది.